మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే హవా సాధించింది. హంగ్ వచ్చినా సరే టోటల్గా ఒక 92 మున్సిపల్ స్థానాల్లో అయితే కాంగ్రెస్ దే విజయకేతనం. అయితే ఇక్కడ ఒకటి ఎఫర్ట్, రేవంత్ ఎఫర్ట్ పెట్టారా లేదంటే రేవంత్ చేసిన రాజకీయం ముందు బీఆర్ఎస్ లేదంటే మిగిలిన పార్టీలు చిత్తయిపోయినాయా అనేది. కాకపోతే ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళైతే వినిపిస్తున్నారు. మరోపక్క భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్నది ఒకటే, మజ్లిస్తో చేతులు కలిపి భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేశారు అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ ను కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ ఈ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా బీఆర్ఎస్ ని బీజేపీని రెండింటినీ కూడా అలర్ట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి హంగ్ వచ్చినా సరే సునాయాసంగా గెలుపొందింది ఒక స్థానం మినక. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, హస్తం హవాని ఒక రకంగా ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న సానుకూలత లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న పాజిటివిటీ వల్లే, రేవంత్ పెట్టిన ఎఫర్ట్ వల్లే ఈ స్థాయి విజయం దక్కింది అని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు ఉడిగిపోయి ఆంధ్రప్రదేశ్లో అయితే సచ్చినా లేచే పరిస్థితుల్లో లేదు. తెలంగాణలో కూడా ఆ పరిస్థితికి దిగజారకుండా కొంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రకంగా తన సర్వశక్తులొడ్డి కాపాడాడు. మొదటి ట్రిప్ 20 సీట్లు, రెండో ట్రిప్ 21 సీట్లు సాధించడం. కానీ అధికారాన్ని హస్తగతం చేసుకునే స్థాయి శక్తిని ప్రదర్శించలేకపోయాడు. ఇక అయిపోయింది, ఇంకొక ట్రిప్ కూడా కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక వేరే పార్టీలకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, మన మూడోసారి కనుక ఓడిపోయి ఉంటే కనుక. అలాంటి సిచ్యువేషన్లో సాంతవిక కాంగ్రెస్ ఆంధ్రాలో పరిస్థితి తెలంగాణలో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఆప్షన్ లేదు, పదే పదే ఓడిపోతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, గుజరాత్ లాంటి చోట్లన దశాబ్దాల తరపుడు ఓడిపోతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. చివరికి అక్కడ ఏమైంది, సమాజ్వాదీ వాడి మీద ఆధారపడి బతుకుతుంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో. తమిళనాడులో స్టాలిన్ మీద పడి బతుకుతుంది. బీహార్లో లాలూ ప్రసాద్ వాళ్ళ మీద పడి బతుకుతుంది. అట్లాంటి స్టేజ్ వచ్చేసేది. ఇక అప్పుడు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని, అప్పట్లో తెలుగుదేశం కనుక ఒకప్పుడు స్టేట్నే పరిపాలించిన తెలుగుదేశం చివరికి పొత్తు పెట్టుకుని ప్రయత్నించింది కదా కాంగ్రెస్తో. ఫస్ట్ ట్రిప్ బీజేపీతో, రెండోసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని, ఫస్ట్ ట్రిప్ రాష్ట్ర విభజన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు డామినేటింగ్ పాత్ర తెలుగుదేశాన్ని. రెండోసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పాత్ర కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ప్రధానమైన పాత్ర అయింది, తెలుగుదేశం నామమాత్రంగా మిగిలింది. ఆంధ్రాలో కమ్యూనిస్టులు ఎట్లాగో తెలంగాణలో కమ్యూనిస్టుల తరహాకు వచ్చేసింది అది పార్టీ. అలాంటి స్టేజీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా దెబ్బతిన్నటువంటి పార్టీ. అసలు కాంగ్రెస్ పని అయిపోయింది అన్నటువంటి దశలో రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టాడు. అట్లాగే కేసీఆర్ వ్యతిరేకతని బాగా వినియోగించగలిగాడు, ప్రభుత్వ వ్యతిరేకతను బాగా వినియోగించగలిగాడు. కేసీఆర్ అంటే భయపడిపోతున్నటువంటి మీడియాకి విడిగా వెళ్ళి కూర్చుని ఒక్కొక్కరికి భరోసా ఇచ్చాడు. నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ పోషిస్తాను, మీరందరూ నాకు అండగా నిలబడండి, కేసీఆర్ని ఇప్పుడు ఓడించగలిగితేనే కుదురుతుంది, లేకపోతే అతను రాక్షసుడిగా తయారైపోతాడు, నియంతలాగా తయారైపోతాడు, ఇప్పటికే మిమ్మల్ని ఎట్ట ఏడిపిస్తున్నారో తెలుసు. 2014లో రాష్ట్ర విభజన నుంచి 10 సంవత్సరాల పాటు 10 పైసలు డబ్బులు లేదు పేపర్లకి, టీవీలకి, అడ్వర్టైజ్మెంట్ మనీ కానీ. అది ఓన్లీ నమస్తే తెలంగాణకి, టీ న్యూస్కి ఇచ్చుకున్నాడు ఆయన. మిగతా అందరినీ తొక్కిపడేశాడు, ఇంక్లూడింగ్ సాక్షిని కూడా అక్కడ తొక్కేశారనమాట. వాళ్ళకు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఆ స్థాయిలో తొక్క అవతల పడేశాడు. కాబట్టి ఇదిగో మీరు పేపర్లు అందరూ, టీవీలు అందరూ కూడా నాకు సహకరించారు అంటే వీళ్ళందరూ సహకరించారు అతన్ని నాయకుడిగా బాగా ప్రమోట్ చేశారు. అందుకని ఏది కేసీఆర్ నియంతృత్వం మీద విరక్తితో ఈవెన్ జర్నలిస్టులు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్కి అండగా తమ తమ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు జర్నలిస్టులు. అలా పోరాడిన వాళ్ళకి కొంతమంది కేసీఆర్ వచ్చాక ఒకళ్ళిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు, ఒకళ్ళిద్దరికి నామినేటెడ్ పదవులు ఇచ్చాడు. నాయకులకి ఇచ్చేసాం కాబట్టి మిగతా జర్నలిస్ట్ని పట్టించుకోనక్కర్లేదు అనుకున్నాడు. తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచినే జర్నలిస్టులు డబ్బులు పెట్టి తలా ఇంత నేసుకుని కొనుక్కున్నటువంటి స్థలాలను కూడా లాగేసుకున్నారు. అది వివాదాల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం స్థలం ఇస్తుందంటే 1 గజం భూమి ఇవ్వలేదు, ఇస్తానని చెప్పేసి 10 సంవత్సరాలు మోసం చేశారు. దాంతోపాటు అంతకుముందు విభజనకి ముందు రాష్ట్రంలో సచివాలయంలోకి దర్జాగా తిరిగే హక్కు ఉండేది జర్నలిస్టులకి. అలాంటిది విభజన తర్వాత సచివాలయంలోకి జర్నలిస్టులే ఎంటర్ కాకుండా బయట పెట్టుకొచ్చేసాడు ఆయన. అలాంటిది అసలు ఓ రకంగా చెప్పాలంటే జర్నలిస్టులు దారుణంగా అవమానించాడు కేసీఆర్. జర్నలిస్టులను కూడా, యాజమాన్యాలను ఒక రకమైంది, యాజమాన్యాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, వీళ్ళనేమో మానసికంగా ఇబ్బంది పెట్టాడు జర్నలిస్టుని. దాంతో జర్నలిస్టులు కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ని పొగిడిన జర్నలిస్టులే కేసీఆర్ని తెడ్డం బిగించేశారు వార్తల ద్వారా. అన్నీ కలిస్తే కేసీఆర్ పతనం అన్నటువంటి జరిగింది. అది రేవంత్ అన్నది ఆ లీడ్ తీసుకున్నాడు. బండి సంజయ్ అది తీసుకునేవాడు, కానీ అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు బండి సంజయ్.
దానికి తోడు అతన్నే పక్కన పెట్టేయడంతో కుదరలేదు. రేవంత్ అది అడ్వాంటేజ్ తీసుకోగలిగాడు. గెలిచిన తర్వాత కేసీఆర్ని ఎక్కడికక్కడ తొక్కడంలో ఈ మీడియా అంతా అతనికి సహకరిస్తోంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి క్యాడర్లో ఇప్పటికీ పబ్లిక్లో వచ్చినటువంటి అసంతృప్తి తన వైపుకి మళ్ళకుండా చూసుకున్నాడు, కానీ ఇప్పటికైతే అసంతృప్తి పెరిగింది. ఈ రిజల్ట్లో అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ సాధికారిక విజయం కాదు. సాధికారిక విజయం అంటే పబ్లిక్ అందరి నుంచి అద్భుతమైన విజయం కాదు. 2020లో జరిగినటువంటి ఇదే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలు గెలుచుకుంది. బీజేపీ 2, ఎంఐఎం 2. మొత్తం 6 మున్సిపాలిటీలు మిగతా వాళ్ళు వస్తే మిగతా ఎన్ని దాదాపు 120 అప్పుడు ఉంది. ఇప్పుడు 133 దాకా వెళ్ళినాయి కదా. అప్పుడు 120 ఉంటే ఈ 6 పోను మిగతాదంతా 100కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకుంది ఆ రోజున బీఆర్ఎస్. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా దాదాపు 50% పైగా సంపాదించుకుంది ఆ రోజున. అదే ఇవాళ చూసుకుంటే వీళ్ళు టఫ్ ఫైట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. టఫ్ ఫైట్లో ఆధిపత్యం ప్రదర్శించారు. సేమ్ టైం 39% కాంగ్రెస్ ఓట్ అంతే. ఇప్పుడు అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్తో కంపేర్ చేసిన, పార్లమెంట్ ఎలక్షన్స్తో కంపేర్ చేసిన ఓటింగ్ తక్కువ. ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకోవచ్చు కానీ ఓటింగ్ తక్కువ. సేమ్ టైం ఏది పార్లమెంట్ ఎలక్షన్లో 15-17% పడిపోయింది టీఆర్ఎస్. అది కాస్త ఇప్పుడు ఏకంగా మళ్ళీ 29% చేరుకుంది. ఇంకోటి ఒక 14 చోట్ల డైరెక్ట్గా, ఇంకో 3-4 నిన్న మొన్న జరిగిన దాంట్లో గెలుచుకుంది వేరే వాళ్ళతో కలిసి. భారతీయ జనతా పార్టీ కూడా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి 14% ఓట్లు 8 సీట్లు సాధించింది. పార్లమెంట్ ఎన్నికలకి దాదాపు 40% ఓట్లు 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత డిపాజిట్లు కూడా కోల్పోయింది 3 ఎన్నికలు, ఏవైతే దాన్ని ఏమంటారు బై ఎలక్షన్స్. బట్ పంచాయతీ ఎన్నికల్లో 8%-10% సాధించింది ఓట్లు. ఒక 700 ఏమో సర్పంచ్లు అవి గెలుచుకుంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి దాదాపుగా ఒక మున్సిపాలిటీ ఒకటే గెలుచుకుంది, కార్పొరేషన్ ఒకటే గెలుచుకుంది. కానీ 15 మున్సిపాలిటీలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. ఓట్లు 15% వచ్చింది దానికి కూడా. అంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఎదిగింది ఇతను వచ్చాక. దాంట్లో ఒక ఆస్పెక్ట్ లో మెచ్చుకోవాలి, రేవంత్ కి ప్రతిపక్షాన్ని కూడా బతకనిస్తున్నాడు. వీళ్ళు ప్రతిపక్షాన్ని తొక్కిపడేశారు టీఆర్ఎస్ వాళ్ళు, ప్రతిపక్షాన్ని బతకనీలా. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు రేవంత్ రెడ్డి నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాత్ర పోషిస్తున్నాడు. ఎన్నికల్లో 1 సైడెడ్ గా పోలా. అప్పుడు ఓ రకంగా ఏకగ్రీవాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచింది జగన్కైనా అక్కడ కేసీఆర్కైనా సరే. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించారు. ఇప్పుడు కూడా వీళ్ళు ఉపయోగించారు కానీ క్రూరంగా ఉపయోగించాల. అంటే ఇందులో రేవంత్ ప్రతీకారం ఏం కనిపించలేదా సార్ మున్సిపల్ ఎన్నికల్లో? అతను పోరాడి సాధిస్తున్నాడు, ఇంకా ప్రతీకారం. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు నిజామాబాద్ ఇక్కడ అయితే కనీసం మొత్తం 0 ఓపెనింగ్ కూడా అవ్వలేదు, 1 సీట్ కూడా రాలేదు బీఆర్ఎస్ కి. అంటే హై గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అది ఎప్పటి నుంచినో నడుస్తోంది. మన ఓటమి నుంచినే నడుస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ కాబట్టి అక్కడ మున్సిపాలిటీల పరంగా కొన్ని జిల్లాలు, అది ఖమ్మం ఫస్ట్ నుంచి ఫెయిల్యూరే బీఆర్ఎస్ కి. అది ఆంధ్ర వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి ఉండటం. వాస్తవంగా చెప్పాలంటే ఖమ్మంని ఆంధ్ర కలిపేయడం కరెక్ట్. వీళ్ళు తెలంగాణలో భాగం అంటారు కానీ ఖమ్మం వాళ్ళు ఆంధ్ర ఫీలింగ్ తోనే ఉంటారు. కలిపేయాలి అసలు ఆంధ్రాతో. అప్పుడు యాజ్ ఫర్ నామ్స్ కూడా భౌగోళిక స్వరూపం పరంగా చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల విభజన సందర్భంలో భద్రాచలాన్ని తీసుకెళ్లి ఖమ్మంలో కలిపారు. కానీ భద్రాచలంతో పాటు టోటల్గా 120 కిలోమీటర్ల భూభాగం ఆంధ్రాలోది. దాన్ని ఖమ్మం జిల్లాలోకి కలిపారు. వాస్తవంగా అంతవరకు కలిపేసిన ఆంధ్రాకి వాళ్ళకి అప్పుడు తెలంగాణ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. అది వాళ్ళు కలుపుకోలేదు. అది ఖమ్మంలో టిఆర్ఎస్, ఖమ్మంలో టిఆర్ఎస్ వీక్, తర్వాత నల్గొండలో టిఆర్ఎస్ వీక్ కొంత ఉంటది. కాంగ్రెస్ తో పోటీ పడగలుగుతుంది కానీ కాంగ్రెస్ 90 అయితే టిఆర్ఎస్ 10 అక్కడ. నిజామాబాద్ కూడా ఇంతకు ముందు కూడా వీక్. కవితే ఓడిపోయింది కదా ఒకప్పుడు, కవితే పార్లమెంట్ లో ఓడిపోయింది. అసెంబ్లీకి అయినా సీన్ లేదు అక్కడ. బేసిక్ అక్కడ ఏంటంటే ఈ బీజేపీ వర్సెస్ వీళ్ళు వెళ్తున్నారు కాంగ్రెస్ అక్కడ. అరవింద్ అటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇది ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే బలాలు బలహీనతల పరంగా చూసుకుంటే భారీగా పుంజుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ విజయం ఊపు
అట్ ద సేమ్ టైం ఎలర్ట్ కూడా. నిన్ను ప్రజలు అవును. నేరుగా అప్రిషియేట్ చేస్తున్న సంఖ్య తగ్గిందయ్యా, 49-50% నుంచి 39% పడిపోయావు. ఉమ్, అదే సమయం నీ ప్రత్యర్థి 15% దగ్గరికి పడిపోయినటువంటి ప్రత్యర్థి మళ్ళీ 29% దాకా పెరిగారు. ఉమ్, అలాగే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఇదే దాన్ని ఏమంటారు, పంచాయతీ ఎన్నికల టైంకి 8%, 7% పడిపోయినటువంటి బీజేపీ ఇప్పుడు 15% దగ్గరకు వచ్చింది. అంటే నీ వ్యతిరేకత ఇప్పుడు లెక్క కట్టుకుంటే 39 ప్రభుత్వం అంటే 61 ప్రభుత్వానికి వ్యతిరేకం కదా. ఉమ్, అది ఎలర్ట్. సేమ్ టైం అవును. ప్రజాస్వామ్యంలో ఈ అంకెల ఈక్వేషన్స్ లో ఇప్పుడు కనుక 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వైసీపీ 11 గెలుచుకుంది. ఉమ్, అదే సందర్భంలో 6% ఓట్లు తెచ్చుకున్నటువంటి 6-7% ఓట్లు తెచ్చుకున్నటువంటి జనసేన 21 గెలుచుకుంది. ఉమ్, అలాగే 3% ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ 8 అసెంబ్లీ 3 పార్లమెంట్ గెలుచుకుంది. ఉమ్, కాబట్టి లెక్కలు ఈ ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అవును, అవును. కానీ ఒకటి సార్, బీఆర్ఎస్ విషయానికి వస్తే ఓకే, మీరు అన్నట్టు ఇప్పటి వరకు అది కొంత వ్యతిరేకత ఉందా రేవంత్ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కావలసినంత సానుకూలత బీఆర్ఎస్ ఇంకా ఈ ఎన్నికల్లో తెచ్చుకోలేకపోయిందా? ఆ స్థాయి ఎఫర్ట్ ఏమన్నా పెట్టలేకపోయిందా? నో డౌట్ వాళ్ళు కష్టపడ్డారు. కాకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి, అవును, ఎంత అందులో డౌటే కష్టపడినా. లేదు, ఎంత కష్టపడ్డా కూడా. ఇప్పుడు క్రిందటిసారి 4 మున్సిపాలిటీలు గెలుచుకున్న కాంగ్రెస్ 2020లో ఏకంగా అధికారంలోకి రాలేదా? ఆ తర్వాత జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ చాలా వరకు. అన్ని ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ గెలిచింది. అప్పుడు గుర్తుంది కదా మనకి. హైదరాబాద్ ఎలక్షన్స్ బీజేపీ గెలిచింది, అక్కడ సెకండ్ లార్జెస్ట్. మరి అలాంటి బీజేపీ తాడికి అక్కడ మోకల కట్ట వెళ్ళిపోయింది. తెలంగాణ ఓటర్కి మన ఓటర్కి తేడా ఉంది. తెలంగాణ ఓటర్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు బీఆర్ఎస్ టైంలో కొంత తగ్గిన మళ్ళీ పుంజుకుంది గ్రామీణ ప్రాంతంలో. పట్టణ ప్రాంతంలో బీఆర్ఎస్ కి పట్టు బలంగానే ఉంది. అది తగ్గి ఉండొచ్చు, కానీ అది ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళని వదులుకోలేక ఓటు వేసిన సందర్భం. ఎందుకంటే నెగిటివ్గా వేస్తే ఓట్లు రేపు మన ఊర్లో రోడ్డు కూడా ఏరు ఇల్లు అనేటటువంటి ఒక భయంతో వేసినటువంటి. కాబట్టి అయినా అంత టెన్షన్ లో కూడా బీఆర్ఎస్ కి మంచి బలాన్ని ఇచ్చారు అక్కడ. కార్పొరేషన్స్ లోనేమో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ డౌన్ అవుతుంది. అంటే మహానగరాలలో అక్కడ బీఆర్ఎస్ దెబ్బతింటుంది, బీఆర్ఎస్ లూజ్ అవుతోంది పంచాయతీల్లో. రెండవది మహానగరాల్లో. ఇది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. అంటే ఇవి మున్సిపల్ ఎన్నికలే కాబట్టే సార్, ఇప్పుడు వరుసగా 10 ఏళ్ల పాటు 2 సార్లు 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ ఓకే, అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్న జాతీయ పార్టీకి ఎదకాలని అనుకున్న టైంలో ఒక దెబ్బ అయితే పడింది. కానీ ఈ లోపల ఈ 2.5 దాదాపు 3 ఏళ్లలో ఆ ఎఫర్ట్ పెట్టుంటే కనీసం 30 లేదంటే ఒక 30-40 స్థానాలైనా వచ్చుండేవేమో. మరి 18 మున్సిపాలిటీలో దక్కించుకోవడం అంటే ఆ ఎఫర్ట్ ఏమైనా మిస్ అయిందా? అట్లా అనుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ గా చూస్తే 30 దాకా వచ్చినాయి బీఆర్ఎస్ కి. అందులో కాంగ్రెస్ లాక్కుంది అవతల. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూడాలి ఇక్కడ, మున్సిపాలిటీ కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయి ఒకళ్ళు ప్రెసిడెంట్ ఒకళ్ళు వైస్ ప్రెసిడెంట్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒకళ్ళు ప్రెసిడెంట్ ఒకళ్ళు వైస్ ప్రెసిడెంట్, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా పంచుకున్నారు. కాబట్టి మున్సిపాలిటీని అట్లా కౌంట్ చేయడానికి వీల్లేదు. టోటల్ లెక్కలో చూసుకున్నప్పుడు వీళ్ళకి 1200 దాకా వస్తే వీళ్ళు 800 దాకా వచ్చారు, 750 దాకా. అదే సందర్భంలో బీజేపీ కూడా 270, టోటల్ గా 300 దాకానే వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే. కాబట్టి వాళ్ళు పుంజుకున్నారు. టోటల్ గా చూసుకుంటే 1250 ఏమో కాంగ్రెస్ కు వస్తే వీళ్ళ ముగ్గురిది కలిస్తే 1350 దాకా అయినాయి. ఇది ఎంఐఎం బీజేపీ వీళ్ళని కలిస్తే. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటంటే విభజించి పాలించు టైపులో ఇక్కడ ఆంధ్రాలో రెండింటి మధ్యన అక్కడ ట్రయాంగులర్ ఫైట్ అయింది. ట్రయాంగులర్ ఫైట్ లో బీజేపీ చీల్చిన ఓట్లతో కొన్ని చోట్ల కాంగ్రెస్ దెబ్బతింది, ఎక్కువగా బీఆర్ఎస్ దెబ్బతింది. ఎక్కువగా దెబ్బతింది బీఆర్ఎస్, బీజేపీ దెబ్బ. అది ఏది పిల్లి పోరు పెట్ట తీర్చినట్టు అంటారు కదా, పెట్టపోరు పిల్లి తీర్చినట్టు అన్నట్టు. అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్, బీజేపీ బీఆర్ఎస్ లో గొడవ. మన అసెంబ్లీ అయింది, ఇప్పుడైనా అది అయింది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మరి
ఈ ఎన్నికల విషయంలో అంటే అంత ఎఫర్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం అనేది మున్సిపల్ ఎన్నికల్లో అది అంత అవసరమా అనేది కూడా ఒక ప్రశ్న. చేస్తారు, తప్పదు. ఎందుకంటే ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఒకటి స్ట్రాంగ్ లీడర్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అహంకారపూరితం, అధికార యంత్రాంగం దుర్వినియోగం, వీటిల్లో కేసీఆర్తో పోటీ పడుతున్నాడు అతను. ఆల్టర్నేటివ్ చూపెట్టాలనుకోవట్లా, అతనికంటే గనుందని చెప్పాలనుకుంటున్నాడు అతను. వ్యవస్థల దుర్వినియోగం అనే విషయంలో కేసీఆర్ కంటే నేను వేరముద్దునని చెప్పాలనుకుంటున్నాడు. రైటర్ రంగాన్ని జనం డిసైడ్ చేస్తారు. సార్ ఒకటి బీజేపీ విషయంలో ఒకటి నిన్న ఆయన రామచంద్రరావు గారు అన్నట్టు నిజంగా మీరు ఇప్పుడు 15% ఓటు బ్యాంక్ రావడం, ఇందులో కూడా ఆ పర్సెంటేజ్ రావడం, బీజేపీ బలం పెరుగుతూ ఉంటే ఒక పక్క నిజంగా బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ మజ్లిస్ వీళ్ళందరూ కలిసి భయపడుతున్నారా? ఆ తరహా కుట్రలు ఏమైనా జరిగినాయా, లేదంటే ఇంకా పర్సెంటేజ్ పెరుగుండేదా? ఖచ్చితంగా జరిగినాయి. ఇప్పుడు కొన్ని చోట్ల ఎంఐఎం తను గెలిచే చోట తను మిగతా చోట్ల తన ఓటుని అటు డైవర్ట్ చేసింది కాంగ్రెస్కి. ఇదివరకు ఇదే ఎంఐఎం బీఆర్ఎస్కి డైవర్ట్ చేసింది 2020లో. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ డైవర్ట్ చేయడంలో బీజేపీ అన్న భయం వాళ్ళకు ఉంది, నో డౌట్. అప్పుడు ఏంటి, అధికార పక్షానికి అనుకూలంగా వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నా సరే. అది నడుస్తుంది అక్కడ. ఎప్పటికైతే కనిపించింది అయితే మూడు పార్టీలు కలిసి. అంటే బీజేపీ విషయంలో ఆ భయం అయితే మొదలైందా సార్? బీజేపీ ఒక్కసారి పవర్ లోకి వస్తే తమ జీవితాలు తలకిందులు అయిపోతాయి అన్న భయం వీళ్ళిద్దరికీ ఉంది. ఇంకా రాకూడదు, ఇప్పటి నుంచి ఇప్పుడే తొక్కాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అదే కదా, రైట్. సో మొత్తానికి తెలంగాణ మున్సిపల్ పోరులు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పాలి. ఎవరి ఎఫర్ట్ ఎలా ఉన్నా సరే ఒక అలర్ట్, ఒక డేంజర్ బెల్స్ అన్ని పార్టీలకి ఈ ఎన్నికలు వినిపించాయా? దీన్ని బట్టి భవిష్యత్తు రాజకీయాలు, కార్యాచరణ మిగిలిన పార్టీలు ఎలా ఉండబోతోంది వేచి చూద్దాం.